నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ అధినేతతో పాటు పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రజ్యోతి కార్యాలయ ముట్టడిలో ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైసీపీ సిఈసి సభ్యులు సురేష్ బాబుల ఆగ్రహం. బీజేపీ ప్రభుత్వ పథకాలు అందుతున్న నిధులు ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకే మన ఊరు మన జెండా కార్యక్రమం. జెండా ఆవిష్కరణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి స్పష్టీకరణ. ఆపరేషన్ మోబీ ట్రాక్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణ పద్ధతులతో భారీ మొబైల్ ఫోన్ రికవరీ. మీడియాకు జిల్లా ఎస్పీ కె నచికేత్ విశ్వనాథ్ వివరాల వెల్లడి. ఏబిఎన్ ఛానల్లో వైసీపీ అధినేతతో పాటు పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైసీపీ సిఈసి సభ్యులు సురేష్ బాబులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వైసీపీ నేతలు స్థానిక ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. మహిళలు ఉన్నారనే కనీస గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ దిగజారిన వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని అణిచివేయడం కోసం ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకోవడం దారుణమన్నారు. కొత్త పలుకు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకుల కుటుంబ సభ్యులను అవమానించడం సరికాదన్నారు. తప్పు చేసిన మీడియా సంస్థ క్షమాపణ చెప్పాల్సిన చోట మరింతగా దూషణలకు దిగజారడం జర్నలిజం విలువలను తాకట్టు పెట్టినట్లేనని అన్నారు. దీనిపై ప్రశ్నించిన వారిని అణగదొక్కడం కోసం పోలీసులు దౌర్జంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని అన్నారు. కడప నగరంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించడం ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. పోలీసు శాఖ తీరు పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది పోయి దాన్ని అణిచివేయడం కోసం ప్రయత్నించడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపేదానికి కూడా ఈ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రభుత్వంలో నిరసన తెలిపేదానికి కూడా లేదు. నిజంగా ఏబిఎన్ రాధాకృష్ణ మీడియా ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, ముఖ్యంగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా దారుణం, చాలా నీచమైన పని. నిజంగా భారతదేశంలో మహిళల్ని ఎంతో గౌరవించే సాంప్రదాయం, ఒక మహిళలందరూ కూడా తాను ధర్మపత్నిని ఒక్కదాని తప్ప మిగతా అందరినీ కూడా అక్క చెల్లెల్ని చూసే
సాంప్రదాయం భారతదేశంలో కొనసాగుతుంది. అలాంటిది మన భారతదేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అవలంబించే రోజులు వస్తున్న తరుణంలో మహిళలని కించపరిచే విధంగా ఏబిఎన్ ఛానల్లో తన భార్యని ఇతరులకి పెళ్లి చేసుకుంటే ఇతరులకి వ్యభిచారం చేసే విధంగా మాట్లాడడం అనేది చాలా దారుణం. నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పరిపాలన ఉన్నామా అనే అర్థం కాదు. నిజంగా రాధాకృష్ణ, నువ్వు ఒక బ్రోకర్గా అవలంబిస్తున్నావు. ఒక పత్రికా ఛానల్ పెట్టుకొని వాస్తవాలు ప్రజలకు తెలియాల్సింది పోయి వాస్తవాలు తెలియపరచకుండా ఒక పార్టీ కొమ్ము కాసు నువ్వు చేయడం అనేది చాలా దారుణం. రాజకీయ బ్రోకర్ తనంగా చేస్తున్నావు. నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాజధానులుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఒకే రాజధాని ఒకే పెళ్ళాం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఒక రాజధాని చేయడం చాలా దారుణం. అందరి మనోభావాలను కించపరిచే విధంగా చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వాస్తవాలు తెలియపరచాలనే ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రజలు కూడా అందరూ మేధావులందరూ కూడా దాన్ని సమర్థిస్తూ వచ్చిన తరుణంలో మహిళల్ని ఇంత విధంగా కించపరిచే విధంగా చేసి డైరెక్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న నువ్వు ఒక వ్యభిచారిగా మాట్లాడడం అనేది చాలా దారుణం. నీకు పుట్టగతులు ఉండవు. రాబోయే రోజుల్లో ఈరోజు ఒక నియంత పరిపాలన ఉన్నావు. నీకు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు నీకు తగిన బుద్ధి చెప్తాం కూడా తెలియజేసుకుంటున్నా. ఇక్కడ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా పోలీసు ఆంక్షలు కనిపిస్తూ ఉన్నాయి. కడప నగరం అంతా ఇది చేసేసినారు. అన్ని రకాలుగా పోలీసు దిగ్బంధం చేసేసి ఇక్కడ ఏమి ప్రజల కదలిక లేకుండా ఇదంతా చేస్తూ ఉంటారు. ఇది నిజంగానే చూస్తూ ఉంటే ఒక రకంగా ఒక బ్రిటిష్ పాలన తలపించేలా ఈ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఎంత అన్యాయం, ప్రజలకు స్వేచ్ఛ అనేదే కరువు అయిపోతూ ఉంది. వాళ్ళ ఉండే ఫీలింగ్స్, వాళ్ళ మీద ఏదైనా అన్యాయం జరిగి వాళ్ళ మీద ఏదైనా దాడులు జరిగితే కూడా రివర్స్గా ఏం మాట్లాడేదానికి ఇదే లేకుండా వీళ్ళు చేస్తున్నారు. చాలా బాధాకరం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడ కూడా ఏది కూడా మా మీద వైఎస్ఆర్ ఆడవారి మీద ఏదైనా వస్తే కూడా మేము ఉపేక్షించబోము. ఖచ్చితంగా దీనికి హై లెవెల్లో తీసుకుపోతామనే సర్వగా మనవి చేసుకుంటాం. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అందుతున్న నిధులు ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకే మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. బీజేపీ 47వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కడప నగరం 34వ డివిజన్లో బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా పేరుతో కార్యక్రమాన్ని చేపట్టిన నేతలు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ బాధ్యతలు చేపట్టాక పార్టీ జెండాను గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఊరు మన జెండా కార్యక్రమం ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి చేరవడంతో పాటు ప్రజల మనస్సులోకి చొచ్చుకుని వెళ్లేలా కృషి జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానికంగా అందుతున్న నిధులను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా స్తూపం ఏర్పాటు చేసి జెండా ఎగురవేస్తున్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులు, ఉచిత బియ్యం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు, అంగన్వాడీ కేంద్రం ద్వారా చేకూరుతున్న ప్రయోజనం, గ్రామీణ సడక్ యోజన ద్వారా వేసిన రోడ్ల వివరాలు తెలుసుకుంటున్నారు. మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పడి ఇప్పటికి 46 సంవత్సరాలు దాటి 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు మరియు జాతీయ భావ నాయకులకు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రథసారథి పివిఎన్ మాధవ్ గారు అది బాధ్యత చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో గ్రామ గ్రామాన, వాడవాడల, ఇంటింటికి చేరుకున్న నేటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
మన ఊరు మన జెండా కార్యక్రమంతో మొత్తం రాష్ట్రం మొత్తం జెండా ఆవిర్భావం చేయడం జరుగుతోంది. దీంట్లో ఒక విశిష్టత ఉంది. మా మాధవ్ గారు ఒకటే చెప్తున్నారు, మాధవ్ గారు కానీ సత్యకుమార్ గారు కానీ, ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ చేపట్టే కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామాన వాడవాడలా ప్రతి వ్యక్తి దగ్గరికి చేరాలి. జెండా ఎగరేయడం కాదు, అది ప్రజల మనసుల్లోకి చొచ్చుకొని పోవాలి అనేది. దీని మూలంగానే ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు కావచ్చు, వాళ్ళ సంక్షేమ పథకాలు, ఆ వీధులలోకి వస్తున్న నిధులు, ఏదైతే ఏ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి అనేది ప్రతి వ్యక్తికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుల మత వర్గ తారతమ్యాలు లేవు. అందరినీ కలుపుకొని అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి చెందాలి, భారతదేశం విశ్వగురువుగా ఎదగాలి. దీనికి ఉద్దేశంతో మాత్రమే ప్రతి గ్రామంలో వాడవాడలా మా పివిఎన్ మాధవ్ గారి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి చోట ఎగురవేయడం జరుగుతుంది. దీనిని నేడు దాదాపుగా నిన్నటి నుండి నేటి వరకు కడప జిల్లాలో దాదాపుగా 47 కేంద్రాలలో మేము జెండా ఎగురవేయడం జరిగింది. రాబో 6 నెలల కాలంలో దాదాపుగా 400 నుంచి 500 జెండాలు ఎగురవేసేసి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి మనసులోకి చొచ్చుకొని పోయే విధంగా మా భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విలువలు, మా యొక్క సైద్ధాంతిక నినాదం, భారతదేశం కోసం మేము ఏం పోరాటం చేస్తున్నాము, భారతదేశ అభివృద్ధి కోసం మేము ఏం చేస్తున్నామో, భారతదేశం ఏ రంగాల్లో అభివృద్ధి చెందిననేది ప్రతి వ్యక్తికి చేరే విధంగా మేము తీసుకొని పోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాము. తమ ఆసుపత్రిలో అత్యంత అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి బాధితుడు కోలుకునేలా చర్యలు చేపట్టామని జేబీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జహంగీర్ బాషా తెలిపారు. కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జేబీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైదుకూరుకు చెందిన చిన్న తలకు టీబీ జబ్బు వచ్చి మెదడులో వాపు రావడం వల్ల అరుదైన ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ చర్యల వల్ల కొంతమందికి జాయింట్లలో అదనంగా బోన్ ఫామ్ అవుతుందని, మక్కీలో మూమెంట్ ఉండదని తెలిపారు. తనకున్న సమస్యతో చిన్న వివిధ ఆసుపత్రులకు తిరిగి తమ వద్దకు రావడం జరిగిందని, రోగిని పరీక్షించిన తర్వాత తాము ప్రత్యేక నైపుణ్యతతో తమకున్న అనుభవంతో మక్కీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఆపరేషన్కు బయట నగరాల్లో 4 నుంచి 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉండగా తాము బాధితుడి పరిస్థితిని గుర్తించి కేవలం 1,70,000 రూపాయలతో పూర్తి చేసినట్లు తెలిపారు. తమ వద్ద తక్కువ ఫీజుతో అధునాతన పరికరాలతో వివిధ ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు చేసిన ఆపరేషను చాలా అరుదైన ఆపరేషన్ అన్నమాట. ఎందుకంటే చిన్న అనే పేషెంటు, ఈయన మైదుకూరు వాసి, ఈయనకు తలకు టీబీ జబ్బు వచ్చి వాపు రావడం వల్ల మెదడులో కొంతమందికి ఈ జాయింట్లలో ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవుతుంది. దాన్ని హెటరోట్రోఫిక్ ఆసిఫికేషన్ అంటాం. అట్లా జరగడం వల్ల ఈయనకు నడవలేని స్థితికి వచ్చేసినాడు. అంటే మక్కిలో మూమెంట్ అనేది ఉండదు. దాన్ని యాంకైలోసిస్ అంటాం. హెటరోట్రోఫిక్ ఆసిఫికేషన్ వల్ల యాంకైలోసిస్ వచ్చేసి ఒక పొజిషన్లో మక్కి ఇరక్కపోయి ఉంటుంది. సో ఈయన చాలా హాస్పిటల్ తిరిగినాడు, చేస్తారా ఎట్లా అనేసి. చాలామంది ఇది ఎందుకు రిజెక్ట్ చేస్తారు, ఎందుకు రిస్క్ తీసుకోరు అంటే, ఈ ఎముక అంతా మాంసం చుట్టూరు మక్కికి మూమెంట్ క్రియేట్ చేసే మాంసం అంతా తినేసి ఉంటుంది. రెండో పాయింట్, దాని నరాలు ఇరుక్కుపోయి ఉంటాయి ఆ మాంసంలో. సో ఏం కొంచెం పొరపాటు చేసినా, నరం కట్ అయినా ప్రాణానికి ప్రమాదం, లేదా ఆపరేషన్ చేసి ప్రయోజనం ఉండదు, ఫెయిల్ అయిపోతుంది. సో ఈయనకి ఏం చెప్పినామంటే, 2 ఆప్షన్స్ ఇచ్చి రిస్క్ అంతా చెప్పి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసే టైంలో మన బ్లేడు ఆ రక్తనాళ పక్కన ఉంటుంది. రెండోది, ఒరిజినల్ జాయింట్ని కనుక్కోవడం చాలా కష్టం. సో ఇది ఎక్స్పీరియన్స్, స్కిల్ ఉంటేనే చేయగలుగుతాం. సో ఈ ఆపరేషను ఈ విధంగా ఎముక ఏర్పడింది. అంతా ఈ జాయింట్లో ఇదంతా ఎముక బ్రిడ్జ్ అయిపోతుంది. పైనుంచి కింది వరకు జాయింట్ అంతా బ్రిడ్జ్ అయిపోతుంది. బ్రిడ్జ్ కావడం వల్ల నార్మల్గా పని చేయాల్సినటువంటి జాయింట్ ఏదో అది మెత్తబడిపోతుంది. అంటే మనం ఎముక తీసేసి మూమెంట్ క్రియేట్ చేద్దామన్నా కూడా ఎముక ఇరిగిపోతుంది. సో దీన్ని కంపల్సరీ చేయాల్సింది ఈ కండిషన్లో ఏంటంటే మక్కి మార్పిడి. సో మక్కి మార్పిడి చేసిన తర్వాత ఈయనకు మూమెంట్ అనేది బాగా పెరిగిందనమాట. ఇది మక్కి మార్పిడి.
ఇది తీసేస్తే మోసన్ అని ఇది మోసం అయితే మాకు అది చాలు ఇది చాలే సో ఇది మక్కి మార్పిడి అనమాట. సో ఆ మక్కి మార్పిడి చేయడం వల్ల మూమెంట్ ఫ్రీగా అవుతుంది. తర్వాత ఈయనకు మళ్ళా ఎముక ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఒకసారి హెట్రోట్రోఫిక్ ఆసిఫికేషన్ వచ్చిందంటే మళ్ళా జాయింట్లో ఎముక ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సో ఈయనకు ఈరోజు కర్నూలు పంపించి రేపు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆడ రేడియోథెరపిస్టు, అక్కడే రేడియోథెరపీ ఇప్పిస్తాను. 1 డోస్ 1 సైకిల్ ఆఫ్ రేడియోథెరపీ ఇప్పిస్తే మళ్ళా ఎముక ఏర్పడకడం ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అది సార్ అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు చాలాసార్లు సంప్రదించిన ఊరి పేరు చెప్పాలంటే తిరుపతి, హైదరాబాద్, నెల్లూరు, చెన్నై కూడా వేయించిన, బెంగళూరు అందుకు. కానీ ఎక్కడ ఎవరు కాదన్నారు, పరానికి ఇది ప్రమాదం అని చెప్పినారు. కానీ నాకు మా ఫ్రెండ్స్ చెప్పింటే ఇక్కడికి వచ్చింటే సార్ వల్ల నాకు సక్సెస్ఫుల్గా సాగింది. సార్ కూడా ఫస్ట్ నాకు గ్యారంటీగా చెప్పేసినాడు, ఇబ్బంది లేదు, కొంచెం నడుస్తావు, ఇబ్బంది లేదు. కానీ మళ్ళీ రెండో కాలు కూడా ఛార్జ్ వస్తుంది, దానివల్ల కూడా నీకు ఏ ప్రమాదం ఏమి ఉండదు. కానీ అప్పుడు కొంచెం ఎముక అది ఏర్పడుతుంది. ఆ ఎముకకు మీరు ఒక ఇంజక్షన్ అది చేయించుకోవాలి రేడియోథెరపీ అని చెప్పినారు. అది కర్నూలు కానీ తిరుపతి కానీ పొమ్మన్నారు. సారే మాట్లాడి కర్నూలుకు అరేంజ్ చేసినాడు. అక్కడికి ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వెళ్ళాలనుకున్నాను. అందుకు సారే నాకు ఇప్పటికి ఇక్కడ ఉండడం కారణం, ఇక్కడ ఉండడం కారణం సార్ వల్లే ఇక్కడ ఉన్నాను సార్. జయదింగ్ సార్ వల్ల నాకు బాగుంది ఆరోగ్యం. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన సర్పంచులు పోషించిన పాత్ర మరోలేనిదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచులు, కౌన్సిలర్లు 5 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వారి అమూల్యమైన సేవలకు గుర్తింపుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని ఎస్సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పులివెందుల తాలూకాలోని చక్రాయపేట, వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, పులివెందుల, తొండూరు మండలాల సర్పంచులు, పులివెందుల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పులివెందుల ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, తొండూరు మండల ఇన్ఛార్జ్ వైఎస్ మధుసూదన్ రెడ్డి కలిసి శాలువతో సత్కరించి మెమెంటోలు అందించారు. ఈ సందర్భంగా కడప ఎంపీ, సర్పంచులు తమ గ్రామాలకు చేసిన సేవలను కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు పుష్కలంగా అందజేశారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయడంలో విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్ల సభ్యులు ఇంకా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వెన్నుదండుగా ఉంటున్న మున్సిపల్ చైర్మన్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. మనోడు సార్ చేతులుగా నెక్స్ట్ అవుకు పద్మావతి ఉలిపిల్ల గ్రామం నుంచి కౌన్సిలర్గా పక్కన గారిపల్లి విష్ణు, పక్కన గారిపల్లి మల్లయ్య, కన్నిపాటి మల్లయ్య, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్స్, వీళ్ళందరి పదవీకాలం పూర్తయిన వారికి చిరు సత్కారం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ, మనోరెడ్డి, చిన్న, మదన్న, అన్ని మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్స్కు, ఎంపీపీస్కు, జెడ్పీటీసీస్కు, ఈ కార్యక్రమానికి చేసిన అందరూ సర్పంచెస్కు, కౌన్సిలర్స్కు, నా ముందున్న నా అన్నదమ్ములందరికీ, నా అక్కలకు, చెల్లెమ్మలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సౌకర్యంగా
5 సంవత్సరాలు అంటే రాజకీయం అంటే ఒక సామాజిక సేవ. ఆ సామాజిక సేవలో ఆ ప్రజలకు సేవ చేసే దాంట్లో భాగంగా మీకు 5 సంవత్సరాలు అవకాశం వచ్చింది. మీ బాధ్యతను ఎంతో బాగా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా తలవకుండా గట్టిగా నిలబడి మీ బాధ్యతను, మీ క్యారెక్టర్ను నిలుపుకునేందుకు మీ అందరికీ శిరస్సు వంచి నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంలో మండల కేంద్రానికి కిలోమీటర్ల క్యూ లైన్లో నిలబడి విత్తనాలు తీసుకోవాల్సిన పరిస్థితులు గతంలో ఉండేవి. జగనన్న ముఖ్యమంత్రి అయినాక మీ హయాంలో ఆర్బీ కేర్ ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసే కార్యక్రమం కూడా రైతు సేవా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా మనము అందించడం కూడా జరిగింది. అదేవిధంగా చిన్నపాటి అనారోగ్యానికి గురైనా కూడా మండల కేంద్రానికో నియోజకవర్గ కేంద్రానికో పోవాల్సిన పరిస్థితుల్లో గతంలో చూసాం. ఇవాళ విలేజ్ హెల్త్ క్లినిక్ రూపంలో గ్రామ స్థాయిలోనే మనకు డాక్టరు, నర్సు, ఏఎన్ఎంలు అందుబాటులో తీసుకొచ్చారు విలేజ్ హెల్త్ క్లినిక్ రూపంలో. ఓటు బ్యాంకు రాజకీయం కోసం కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ పేరును టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ తెలిపారు. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ పేరును టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బొమ్మన విజయ్ మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి హిందూ సమాజానికి ద్రోహిగా పనిచేస్తారన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, హిందూ దేవాలయాలు, హిందువుల సంపదను కొల్లగొట్టిన వ్యక్తి అని అన్నారు. ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టే చర్యలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆల్మాస్పేట సర్కిల్ పేరును మార్చాల్సిన అవసరం మున్సిపల్ కార్పొరేషన్కు ఏముందని ప్రశ్నించారు. కడప నగరం పట్ల ప్రేమ ఉంటే నగరాభివృద్ధికి తమ వంతుగా కృషి చేయాలి తప్ప ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. గతంలో ప్రొద్దుటూరులో జరిగినట్లుగా కడపలో కూడా పరిస్థితులను ఉత్పన్నమయ్యే చర్యలు చేపట్టరాదని వారు సూచించారు. తాము టిప్పు సుల్తాన్ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని, ముస్లిం సమాజానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. అవసరమైతే ఈ సర్కిల్కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం లేదా ఆయన పేరు పెడితే తాము కూడా స్వాగతిస్తామన్నారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం వివాదాస్పద వ్యక్తుల పేర్లను కూడళ్లకు పెట్టడం ద్వారా నగరంలో అశాంతి కలిగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. భారత్ మాతాకి జై. మనం ఈరోజు కడప నగర కమిషనర్ గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశం, మనం కడప నగరంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో కొత్తగా జనరల్ బాడీ లాస్ట్ జరుగుతుందని, కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ ఇంకా వైసీపీ వారు ఏదో పన్నాగం పండి ఇక్కడ కొత్తగా ఈ జనరల్ బాడీలో ఒక్కసారిగా కడప నగరంలోని అల్మాస్పేట్ సర్కిల్ను టిప్పు సుల్తాన్ అనే నామకరణం చేయాలనే ఆమోదం తెలిపారని మాకు లేటుగా తెలిసింది. దానిపైన మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే టిప్పు సుల్తాన్ అనేటువంటి వాడు హిందూ ద్రోహి, హిందువుల మహిళల పైన హింసించి వారిని మానభంగాలు చేసి హిందూ దేవాలయాలను కానీ హిందువుల సంపదను కానీ కొల్లగొట్టినటువంటి టిప్పు సుల్తాన్ గారి పేరు, వాడు ఒక ద్రోహి అయినప్పటికీ కూడా కడప నగరంలో టిప్పు సుల్తాన్ పేరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ప్రశాంతంగా ఉన్నటువంటి కడపను ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నటువంటి పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాం. మీ పదవీ కాలం అయిపోయినప్పటికీ కూడా మరోసారి మీరు ప్రజాస్వామ్యంలో గెలవాలనుకున్నా, లేదంటే ఓట్లు అడగాలడానికి వెళ్ళాలనుకున్నా మీరు ఖచ్చితంగా భంగపాటుకు గురవుతారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని కడప నగర అభివృద్ధి కోసం చేయండి, అంతే తప్పక మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి అటువంటి మతద్రోహిని ప్రేరేపించే పేర్లను పెట్టడాన్ని అయితే మేము భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు కడప నగర కమిషనర్ గారిని కలిసాం. గతంలో ప్రొద్దుటూరులో అయితే ఏ విధంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పెట్టాలనుకుంటే రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు వచ్చి ఏ విధంగా ముట్టడించారో కడప నగరంలో కూడా అదే విధంగా జరుగుతుందని మేము తెలియజేశాం. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి అంటే కొంతమంది మేము టిప్పు సుల్తాను విగ్రహాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం, అంతే తప్పక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఇతర నాయకులను ఎవరిని మేము వ్యతిరేకించట్లేదు. మన రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని కానీ, ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరును కానీ
నామకరణం చేస్తే మేము దానికి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయము. ఎందుకంటే అతను దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే మన్ననలు పొందిన వ్యక్తి, మరియు చనిపోయిన తర్వాత అతి సాధారణంగా అంటే ఎటువంటి కులానికి కానీ మతానికి కానీ లేనటువంటి ఆదర్శ నాయకుడు అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు నామకరణం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ నామకరణం కానీ చేస్తే మేము భారతీయ జనతా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున, హిందూ సంఘాల తరఫున అందరం మేము కూడా ఆ నామకరణం దాంట్లో పాల్గొని దానికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అతి త్వరలో మా రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ దీనిపైన స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని అయితే మేము ఏ విధంగా కూడా ఒప్పుకోము. దీనికి తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఆపరేషన్ మోబీ ట్రాక్ ద్వారా జిల్లా సైబర్ క్రైమ్ టీం చొరవతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణ పద్ధతులతో భారీగా మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరుగుతోందని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు వాటిని అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోగొట్టుకున్న ఫోన్లకు సంబంధించి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రస్తుతం 70 లక్షల రూపాయల విలువైన 505 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. ఇప్పటి వరకు 8 విడతల్లో మొత్తం 11,76 లక్షల విలువైన 5,877 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. అధునాతన డిజిటల్ ఫోరెన్సిక్, జీపీఎస్ ట్రాకింగ్, IMEI ట్రేసింగ్, సైబర్ నిఘా టూల్స్తో ఆపరేషన్ మోబీ ట్రాక్తో ఫోన్లను త్వరితగతిన రికవరీ చేయగలుగుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం అపరిచిత వీడియో కాల్స్ లేదా ఫిషింగ్ కాల్స్, ఈమెయిల్స్కు స్పందించరాదని సూచించారు. విక్టిమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా హై ఎండ్ ఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్ 2 నెలలు వచ్చింది. ఆపిల్ ఫోన్ ఇందాక రండి తొందరగా. థ్యాంక్ యూ. ఎంత టైం అయింది? ఇంతకుముందు అందరికీ నమస్కారం. మన ఇక్కడ వచ్చిన కడప జిల్లా జనాలకి మొబైల్ ఫోన్ ఎవరైతే లాస్ట్ అయింది విక్టిమ్స్కి, మన మీడియా మిత్రులకి నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు ఆపరేషన్ మొబైల్ షీల్డ్ సంబంధించి ఈ ప్రెస్ మీట్ మనం అరేంజ్ చేశాము. కడప జిల్లా సైబర్ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ సైబర్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర్ గారు అండ్ ఆల్ కడప జిల్లా ఫోర్స్ ఒక ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కదా కంటిన్యూస్గా నడుస్తుంది. ఆ ఆపరేషన్లో మనమే 505 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసాము. ఈరోజు అందరికీ రిటర్న్ చేయడం జరుగుతుంది. 505 మొబైల్ ఫోన్స్కి వాల్యూ ఇప్పుడే 70 lakhs, దాదాపు 70 lakhs వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ రికవర్డ్. ఈ ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కంటిన్యూస్ ఆపరేషన్లో ఇప్పటి వరకు 5,877 లాస్ట్ మొబైల్ ఫోన్ మనమే రికవర్ చేయడం జరిగింది. 11.6 crores టోటల్ ఈ మొబైల్ ఫోన్ వాల్యూ ఉన్నాయి. అన్ని చోట ఈ మిస్సింగ్ మొబైల్ దొంగతనం జరిగింది మొబైల్లో. ఆల్ 5,877 మొబైల్ ఫోన్స్ మనమే రిటర్న్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 505 ఫోన్స్ రిటర్న్ ఇస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ కానీ ఈ మీటింగ్ పెట్టడానికి ఒక ఉద్దేశం అంటే కొంచెం ఈ మొబైల్స్ ఫోన్ సంబంధించి దొంగతనం లేకపోతే మిస్సింగ్ ఫోన్ సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. మొబైల్స్ ఫోన్స్ మిస్ అయితే ఏం చేయాలి, జస్ట్ మొబైల్ ఫోన్స్ చాలా పర్సనల్ ఐటమ్ అయింది ఇప్పుడు. మొబైల్ ఫోన్స్ లేకపోతే ప్రాబ్లమాటిక్, కానీ మొబైల్ ఫోన్స్ మిస్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని లింకింగ్ ఉన్నాయి ఆ బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయాలి, సిమ్ కార్డ్ బ్లాక్ చేయాలి. MMIR పోర్టల్ ఉంది, ఎవరెవరికి ఐడియా ఉందా? ఇది పెట్టారా పోర్టల్ సంబంధించి అందరికీ ప్రెస్ మీట్లో కూడా చెప్తాము, అందరికీ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. ఆ పోర్టల్ ఉంది, CIR పోర్టల్ ఉంది. మీకు పోలీస్ స్టేషన్ రావడానికి కూడా ఏమీ అవసరం లేదు, అంతా టోటల్ కాంటాక్ట్లెస్ సిస్టమ్ ఉంది. ఆ పోర్టల్లో ఆన్లైన్ వెళ్ళి ఇంటికి మొబైల్ ఫోన్ మిస్ అయితే మీరు
అక్కడ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అక్కడ నుంచి సిమ్ కార్డు కూడా బ్లాక్ చేయొచ్చు, పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ మనమే ఈ అడ్వాన్స్ టూల్ వాడి ట్రాక్ కూడా చేస్తాం. IMEI ట్రేసింగ్ కానీ సైబర్ ఫోరెన్సిక్ చేస్తాం మనమే. దీంట్లో గూగుల్ ఐడి కానీ యాపిల్ ఐడి కానీ మొబైల్ మీరు ఉంటుంది, అది కూడా మీకు బ్లాక్ చేయాల్సిందే వస్తుంది. ఎందుకంటే ఆ లాస్ట్ మొబైల్ ఫోన్స్ మనం చాలా కేసెస్లో చూసాము, ఈ దొంగతనం చేసి తీసుకువెళ్తా సైబర్ క్రైమ్స్లో ఈ మొబైల్ యూజ్ చేస్తారు. సేమ్ IMEI నెంబర్ కానీ సేమ్ సిమ్ కార్డ్ నెంబర్ సైబర్ క్రైమ్స్లో కానీ వేరే ఆఫెన్సెస్లో యూజ్ చేస్తే ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా ఇన్కన్వీనియన్స్ వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇమీడియట్లీ మీరు ఈ అంత గూగుల్ ఐడీస్ దిస్ యాపిల్ ఐడీస్ ఉన్న పేమెంట్ మెథడ్స్, మీ ఫోన్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ లింకింగ్ బ్యాంక్ అకౌంట్, సిమ్ కార్డ్స్ టోటల్ బ్లాక్ చేయండి. టోటల్ సీమ్లెస్ కాంటాక్ట్లెస్ సిస్టమ్ ఉంది. మనమే మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు, డయల్ 112లో చేసి చెప్పొచ్చు, మనమే రిజిస్టర్ చేస్తాము, లోకల్ పోలీస్ స్టేషన్కి చెప్పొచ్చు, లేకపోతే సింప్లీ ఆన్లైన్లో CIR పోర్టల్లో మిస్సింగ్ మొబైల్ పోర్టల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. మనమే వెంటనే ఈ మొబైల్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అధినేతతో పాటు పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రజ్యోతి కార్యాలయ ముట్టడిలో ABN అధినేత రాధాకృష్ణ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైసీపీ CEC సభ్యులు సురేష్ బాబుల ఆగ్రహం. బీజేపీ ప్రభుత్వ పథకాలు అందుతున్న నిధులు ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకే మన ఊరు మన జెండా కార్యక్రమం. జెండా ఆవిష్కరణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి స్పష్టీకరణ. ఆపరేషన్ మోబీ ట్రాక్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణ పద్ధతులతో భారీ మొబైల్ ఫోన్ రికవరీ. మీడియాకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాల వెల్లడి. సిటీ కేబుల్ CPS న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.